వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకు ఈ స్టాంపెడ్ తొక్కిసలాట అనేది మళ్ళీ న్యూస్లో రావడం జరిగింది. మనకు మహాకుంభలో ముని అమావాస్యని ఏదైతే ఉందో ఆ రోజు స్నానం ఆచరించాలనే ఆతృతలో ఈ స్టాంపెడ్ అనేది తొక్కిసలాట అనేది జరిగి మనకు చాలామంది మరణించడం జరిగింది. దాదాపు ఒక 30 మంది మరణించడం జరిగింది. మనం ఇంతకుముందు కూడా దీని గురించి ఒకసారి ఒక వీడియో కూడా రికార్డ్ చేశాము. అసలు ఈ తొక్కిసలాట స్టాంపెడ్కి సంబంధించి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూడాలని ఒకటి చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం లేదు, మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైడ్ లైన్స్. ఎలా ప్రివెంట్ చేయాలి, లేదంటే తొక్కిసలాట జరిగిన తర్వాత అసలు ఎలా రెస్పాండ్ అవ్వాలి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ మహాకుంభమేళా ఏదైతే ఉందో దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది కొత్త కాదు. కుంభమేళాలో స్టాంపెడ్ జరగడం ఇది దాదాపు 5వ సారి. ఇప్పటికే కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయినా కూడా ఇక్కడ ఏదైతే అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఆ చేసే ఏర్పాట్లలో కానివ్వండి, లేదా ఏర్పాట్లు అన్నీ చేసిన తర్వాత కూడా అవి ప్రాపర్గా ఉన్నాయా లేవా, సఫిషియెంట్గా సరిపోతున్నా లేదా వచ్చే పబ్లిక్కి, ఇవన్నీ చూసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏమాత్రం ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా అది ఎంత పెద్ద డిజాస్టర్కి దారితీస్తుందో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మనం చాలా న్యూస్ ఛానల్లో అబ్జర్వ్ చేస్తున్న దాన్ని బట్టి ఏంటంటే ఒక చెత్త కుండీలు, ఒక బారికేడ్స్ వల్ల ఏదైతే ఉందో వాటి వల్ల ఇంత పెద్ద డిజాస్టర్ జరిగిందని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. సో దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటి అంటే ఈ యొక్క ప్రాపర్ గైడ్లైన్స్ అనేది మళ్ళీ ఒకసారి మనం ప్రిపేర్ చేసుకోవడం, ఆ గైడ్లైన్స్ని చాలా పకడ్బందీగా అమలు చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేదంటే ఇక్కడ ఒక పుణ్య కార్యక్రమం కోసం, ఒక పవిత్రమైన కార్యక్రమం కోసం ఎవరైతే వస్తున్నారో వాళ్లకు మనం సరైన సదుపాయాలు కల్పించలేము. వాళ్లకు ఇది ఒక మెమరబుల్ ఈవెంట్గా కాకుండా వాళ్ళకు ఇది ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతూ ఉంది. సో అలా జరగకుండా ఉండాలి అని అంటే మనకు వీలైనంత పకడ్బందీగా ఏర్పాట్లన్నీ చేయడం జరగాలి. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఫాలో అవుతూ ఆ గైడ్లైన్స్ కూడా ఎప్పటికప్పుడు మనకు అవసరానికి తగ్గట్టు వాటిని కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొస్తూ వాటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తూ మనం ఇలాంటి వాటన్నిటిని కూడా అవాయిడ్ చేయాలి.